చిచ్చులు పెట్టినా ఎవ్వళ్ళెంత విడగొట్టాలని ప్రయత్నం చేసినా సరే ఇంకో 15 ఏండ్లు పాలు నీళ్ళ లెక్క కలిసిమెలిసి ఉండాలి అన్నట్టు చెప్తుంటారు పెద్దసార్లు. ఎక్కడ మీటింగ్లు పెట్టినా సరే సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు హమ్ సాత్ సాత్ చలేంగే అంటుంటారు. కానీ పెద్దసార్ల నడుమ ఉన్న అనుబంధం కింద పనిచేసే లీడర్లకు కూడా ఉండాలి కదా, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి కదా. కానీ ఇక చూడు ఏం చేస్తుర్రో వాళ్ళు. ఓ మీ కొట్టుకున్నాడు పాడుగాను ఆగరాదుర్రే అన్నలు. ఆగో ఆగో ఎట్లా నువ్వు కేసుకుంటుండ్రు చూడండి. చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే రొమ్ములు ఇరుచుకొని పోయిండ్రు. ఇంకా చెరసేపు ఉంటే మూతులు ముక్కులు బలిగేవే. అసలు ఏందుకు వీళ్ళు వెళ్ళానంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ నియోజకవర్గం పిఠాపురంలో అయ్యింది పంచాది. సర్కారు వాళ్ళ తరపుకేంచి సెల్ ఫోన్లు బాచి పెట్టే కార్యం చేస్తుంటే ఆగో అక్కడ ఒక్క డిప్యూటీ సీఎం పోటుపోతోనే బ్యానర్లు కట్టినరాట. దాంట్లో సీఎం సార్ పోటువో లేదు, ఏంటికి పెట్టలేదు అని సైకిల్ పార్టీ వాళ్ళు లొల్లికి దిగినరు. ఆఫీసర్ల కన్నా సోయి ఉండొద్దా అని మాజీ ఎమ్మెల్యే వర్మ గట్టిగానే గరమైండు. ఇక అట్లా 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 చినికి గాలివాన లెక్క అయ్యింది లడాయి. ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు గిలాస పార్టీ వాళ్ళు ఆటు బూట అనుకుండ్రు. పోలీసు వాళ్ళు లేకపోయింటే లొల్లింగిత పెద్దగా అయ్యేదే. ఇక చూడుర్రి అసలు ఏమైందో సైకిల్ పార్టీ లీడర్లు చెప్తుండ్రు. వాళ్ళు ఎవరండి అదోలో మాట్లాడడానికి మా మీద ఒళ్ళు మండిపోతుంది. పవన్ కళ్యాణ్కి ఎన్నిపోటు పడుస్తారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో డబ్బు పంచుతారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో మందులు దాచుకుని మీ ఇంట్లో ఉంచుకుంటారా? ఈవేళ పార్టీలోకి వచ్చేసి దొరబాబు తెలుగుదేశం పార్టీని తొక్కేస్తా అంటే ఇక్కడ ఏమైనా గాజులు ధరించుకున్నారా? తెలుగుదేశం పార్టీ అంటే బలమైన పార్టీ, పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట నీ పార్టీ. ఆగో గట్ల అవుతుంది ఆట. కానీ ఓ దిక్కు సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఎక్కడికి పోయినా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇద్దరం ఒక్కటే అన్నట్టు ఒక్క తాటి మీద నడుస్తుంటే గిట్ల కిందున్న లీడర్లు మాత్రం కొట్టుకుంటే ఎట్లా అని మాట్లాడుకుంటారు పబ్లిక్. చిన్న పంచాదులుంటే చూడనట్టు పోతుండాలే, కయ్యానికి కాళ్ళు దువ్వొద్దు అని తాపకోసారి పవన్ కళ్యాణ్ సార్ చెప్తూనే ఉంటాడు. అందులో పిఠాపురం దిక్కు అసలే లొల్లులు కావద్దు అన్నట్టు మాట్లాడుతుంటాడు. కానీ లీడర్లు ఏమో గిట్ట చేస్తారు కదా అని నారాజు అవుతుండ్రు ఇంతమంది. అసలే సారుకు పానం బాగలేక రెస్ట్ తీసుకుంటాడు, గిసొంటి ఆళ్ళల్లో లొల్లులు పెట్టుకొని ఆయనకు నెమ్మలం లేకుండా చేయకుండ్రి అని కోరుకుంటారు అభిమానులు. మరిగా చూడాలే చెలిగే లీడర్ల మీద ఇద్దరు పెద్దసార్లు ఎటువంటి చర్యలు తీసుకుంటారో.